సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: లిక్కర్ బాసులు అరెస్ట్, అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై పన్ను బాదుడే, సైనికుల పోరాటానికి సెల్యూట్ సీఎం చంద్రబాబు, రక్షణ రంగానికి మరో 50,000 కోట్ల రూపాయలు, పాక్ ఎయిర్ బేస్లపై దాడి కోసం భారత్ వినూత్న వ్యూహం, విదేశాపై చర్యలు తీసుకోండి, ప్రధానికి కర్నల్ సోఫియా బంధువుల వినతి, జిల్లా జైలు సూపరింటెండెంట్పై వేటు, ఐసీయూలో పిల్లలతో అందాల భామల ముచ్చట్లు, వేసవి వేడికి విరుగుడు. ఈరోజు వార్తలను చూద్దాం. లిక్కర్ బాసుల అరెస్ట్. వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును చేపట్టినప్పటి నుంచి సిట్ సాగిస్తున్న అరెస్టుల పరంపరలో 2 పెద్ద వికెట్లు పడ్డాయి. వరుసగా 3 రోజులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జగన్ మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు శుక్రవారం పొద్దుపోయాక వారిద్దరినీ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన వారిద్దరికీ అంతకుముందు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సిట్ విచారణలో ఉండగానే వారిద్దరి పిటిషన్ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసులో అరెస్టును తప్పించుకోవడానికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా వెళ్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాష్ట్రమంతా చక్రం తిప్పిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కళ్ళు చెవుల్లాంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ బంధించడంతో తాడేపల్లి ప్యాలెస్లో భూమి కంపించినట్లు అయింది. అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై పన్ను బాదుడే. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 21-16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. 5 రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దాంతో సవరణ చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అనగా దాదాపు ₹1,00,000 పంపిస్తే అందులో 5% అంటే ₹5,000 పన్నుగా చెల్లించాలి. సైనికుల పోరాటానికి సెల్యూట్. భారత కీర్తి పతాకం రెపరెపలాడింది. వందే మాతర జేజేలతో విజయవాడ వెల్లివిరిసింది. జై హింద్, జై జవాన్ నినాదాలతో ఎల్లెడలా దేశభక్తి మార్మోగింది. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ నగరంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన భారత శౌర్య తిరంగా ర్యాలీకి విశేష స్పందన లభించింది. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా పౌరులు ఈ ర్యాలీలో పాల్గొని మన దేశ ఔన్నత్యాన్ని చాటారు. బందర్ రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన యాత్ర బెన్ సర్కిల్ వరకు సాగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ జెండాలతో యాత్ర ముందు సాగగా ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గేయాలాపనలు మన సైనికుల వీరపరాక్రమాలను తెలియజేశాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన త్రివిధ దళాల సత్తా చాటాం. ఉగ్రవాదం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకునే కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని ఏమీ చేయలేవు. ఉగ్రవాదం పేరుతో దేశంలోకి ఎవరు వచ్చినా వారికి అదే చివరి రోజు అవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ భారతదేశం సైనిక శక్తిలోనే కాదు, ఆర్థిక శక్తిలోనూ దూసుకుపోతోందని, 2047 నాటికి ప్రపంచంలో నంబర్ 1 లేదా నంబర్ 2 స్థానంలో నిలవడం ఖాయమన్నారు. పహల్గామ్ లాంటి సంఘటనలు పునరావృతం అయితే ఆపరేషన్ సింధూర్ లాంటివి పునరావృతం అవుతాయన్నారు. ఉగ్రవాదంపై మన రక్షణ దళాలు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. ప్రపంచం గర్వించదగ్గ త్రివిధ దళాలు మన సొంతమని చెప్పుకోవడానికి గర్విస్తున్నామన్నారు. పహల్గామ్ వంటి ఘటనలు చూస్తే రక్తం ఉడికిపోతోంది, రోషం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని చంపేసిన ఉగ్రవాదులకు
తగిన బుద్ధి చెప్పాలా వద్దా, వారిని ప్రోత్సహిస్తున్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు. మన ఆడబిడ్డల నుదుట తిలకాన్ని చెరిపేసిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండటానికి అనర్హులని భావించిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారన్నారు. ఉగ్రవాదులు మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా చేయాలనే సంకల్పంతో త్రివిధ దళాలు వారిపై పోరాటం చేసేయన్నారు. ఈ పోరాటంలో మురళీనాయక్ లాంటి వారు వీరమరణం పొందారు. 25 ఏళ్ల వయసున్న మురళీనాయక్ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. అలాంటి వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో దేశభక్తిపై చర్చ జరగాలి. యువతకు మురళీనాయక్ లాంటి వారు స్ఫూర్తి కావాలి. త్రివిధ దళాల పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో తిరంగా ర్యాలీల పేరుతో ఓ పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు నిమిత్తమాత్రం. ఇది ప్రజా ఉద్యమం. మువ్వన్నెల జెండాను రూపొందించినది తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య కావడం మనందరికీ గర్వకారణమని చంద్రబాబు పిలుపునిచ్చారు. రక్షణ రంగానికి మరో 50,000 కోట్ల రూపాయలు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ రక్షణ రంగానికి అదనంగా 50,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కేంద్రం యోచిస్తోంది. సప్లిమెంటరీ బడ్జెట్ ద్వారా అందించనున్న ఈ మొత్తంతో రక్షణ రంగానికి కేటాయింపులు 7 లక్షల కోట్ల రూపాయలు దాటనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ ఎయిర్ బేస్లపై దాడి కోసం భారత్ వినూత్న వ్యూహం. భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టగానే పాక్ విచ్చలవిడిగా డ్రోన్లు, స్వల్పశ్రేణి క్షిపణులతో దాడులు మొదలుపెట్టింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్, పాక్ మళ్లీ ఆ పని చేయకుండా ఆ దేశంలోని కీలక ఎయిర్ బేస్లను దెబ్బతీయాలని నిర్ణయించింది. ఇందుకు బ్రహ్మోస్ క్షిపణులు, హారోప్ సూసైడ్ డ్రోన్లు వంటి అత్యాధునిక ఆయుధాలు వినియోగించాలి. కానీ పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్లు వాటిని గుర్తించి అడ్డుకుంటే నష్టం జరగడంతో పాటు మన లక్ష్యమూ నెరవేరదు. ఆ రక్షణ వ్యవస్థలు, రాడార్లను మొదట ధ్వంసం చేస్తే ఎయిర్ బేస్లపై దాడి సులువు అవుతుంది. కానీ పాక్ తన రక్షణ వ్యవస్థలను, రాడార్లను ఎక్కడ మోహరించింది తెలియదు. వాటిని యాక్టివేట్ చేస్తే తప్ప వాటి ఉనికిని గుర్తించలేని పరిస్థితి. ఇక్కడే మన వాయుసేన వినూత్న ఆలోచన చేసింది. మే 9న అర్ధరాత్రి లక్ష్య బన్సీజెట్ 40+ వంటి పైలట్ రహిత విమానాలను రంగంలోకి దింపింది. పాక్లో దాడి చేయాలనుకున్న ఎయిర్ బేస్లకు దూరంగా వేర్వేరు ప్రాంతాల్లోకి వాటిని పంపింది. ఆ పైలట్ రహిత విమానాలను సుఖై MKI-30, MiG-29 విమానాలుగా భారీగా ఆయుధాలతో దాడికి వస్తున్నట్లుగా భ్రమింపజేసింది. ఈ గాలానికి చిక్కిన పాక్ తాను వినియోగించే చైనా తయారీ HQ-9 రక్షణ వ్యవస్థను, సామ్ బ్యాటరీ వ్యవస్థలను, రాడార్లను యాక్టివేట్ చేసింది. పైలట్ రహిత విమానాలను అసలైన సుఖోయ్, మిగ్ విమానాలుగా భావించి వాటిని కూల్చేందుకు యుద్ధ విమానాలను పంపింది. క్షిపణి వ్యవస్థలను అటువైపే టార్గెట్ చేసింది. దీంతో ఆ రక్షణ వ్యవస్థలు, రాడార్లు, వాటిని నియంత్రించే కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఎక్కడున్నాయో భారత వాయుసేనకు తెలిసింది. మరుక్షణంలోనే మన వాయుసేన అసలు పని మొదలుపెట్టింది. ఇజ్రాయిల్ తయారీ హారోప్ లాయిటరింగ్ మ్యూనిషన్లను ప్రయోగించి రాడార్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇదే అదనుగా మన వాయుసేన 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి పాకిస్తాన్లోని 12 కీలక ఎయిర్ బేస్లలో 11 ఎయిర్ బేస్లను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. మన వైపు నష్టమేమీ లేకుండా అత్యాధునిక యుద్ధ తంత్రాల్లో అత్యంత కీలకమైన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసింది. విజయ్షాపై చర్యలు తీసుకోండి. ఆపరేషన్ సింధూర్లో ప్రముఖ పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అని మధ్యప్రదేశ్ మంత్రి విజయ్షా అభివర్ణించడంపై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని, రక్షణ మంత్రి, కేంద్ర హోంమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆమె బంధువు బంటీ సులేమాన్ మాట్లాడుతూ ఆమె మా కుమార్తె కాదు, దేశం కుమార్తె, ఆర్మీ కుమార్తె అని అన్నారు. ఛత్తస్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బన్వర్ రాజా తమ ఇంటికి వచ్చారని, మంత్రిపై ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. జిల్లా జైలు సూపరింటెండెంట్పై వేటు. విజయవాడ జిల్లా సూపరింటెండెంట్ హంసపాల్పై వేటు పడింది. ఆయన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో పోస్టింగ్ ఇస్తూ నెల్లూరులోని శిక్షణా కేంద్రానికి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో
ప్రకాశం జిల్లాలో సబ్ జైళ్ల అధికారిగా ఉన్న మహమ్మద్ ఇర్ఫాన్కు పదోన్నతి కల్పించి నియమించారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు హంసపాల్ విజయవాడ జిల్లా జైలుకు సూపరింటెండెంట్గా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాల్ కుర్చీ కదులుతుందని అంతా భావించారు. ఇది జరగకపోగా ఆయన పదిలమైపోయారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికించి జిల్లా జైల్లో పెట్టారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కింజరపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ చేసి ఈ జైల్లో పెట్టారు. ఆ తర్వాత మరికొంతమంది నేతలను ఈ జైలుకు పంపారు. జైల్లో వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు తాడేపల్లి కార్యాలయానికి హంసపాలే తెలియజేసేవారు. నాడు వారు జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించమని కోరినా నిరభ్యంతరంగా తోసిపుచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సూపరింటెండెంట్గా హంసపాల్ ఉన్న నిందితులకు రాజభోగాలు సాగుతున్నాయి. ఇక్కడున్న వైసీపీ విధేయ నిందితులకు చేరాల్సిన సమాచారం అన్ని మార్గాల్లోనూ అందుతోంది. రాష్ట్రంలోని ప్రతి కేంద్ర కారాగారం, జిల్లా కారాగారంలో సూపరింటెండెంట్ ఛాంబర్ వరకు మీడియాకు అనుమతి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం హంసపాల్ పూర్తిగా భిన్నం. మీడియా ప్రతినిధులే కాదు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఆయన కలవడానికి సెంట్రీ సిబ్బంది నుంచి సమాచారం పంపినా స్పందించరు. కొద్ది రోజులుగా హంసపాల్ ప్రవర్తనపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. దీంతో ఆయనపై వేటు పడింది. ఐసీయూలో పిల్లలతో అందాల భామల ముచ్చట్లు. ప్రపంచ సుందరి పోటీల కోసం వచ్చిన అందాల భామలు శుక్రవారం గజ్బౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఆసుపత్రిలో పిల్లల ఐసీయూ వార్డును సందర్శించి కాలేయ, జీర్ణకోశ తదితర సమస్యలతో బాధపడుతున్న పిల్లలను పలకరించారు. వారి పేరు, చదువు, ఇతర వివరాలు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్వీట్లు, బహుమతులు అందజేశారు. ఆ పిల్లల జబ్బులు, అందుతున్న చికిత్స వివరాలను వైద్యుల నుంచి తెలుసుకున్నారు. అంతకుముందు ఆసుపత్రికి వచ్చిన సుందరిమణులకు ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి బతుకమ్మలను అందించి స్వాగతం పలికారు. వారు ఏఐజీ ఆసుపత్రిలో అత్యాధునిక ఎండోస్కోపీ సౌకర్యాలు, ఇన్నోవేషన్ సెంటర్, క్లినికల్ స్కిల్ ల్యాబ్, రీసెర్చ్ ల్యాబ్, ఆధునిక అంకాలజీ, పిల్లల సంరక్షణ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును డాక్టర్ నాగేశ్వరరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఏఐసీ ఆసుపత్రి వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగించడాన్ని సుందరిమణులు ప్రశంసించారు. నేడు ఐపీఎల్ పునఃప్రారంభం. ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారం రోజుల క్రితం అర్ధంతరంగా నిలిచిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు నుంచి మళ్లీ లీగ్ జరగనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో ఇక్కడి చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఈ పోరులో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉండనుంది. వేసవి వేడికి విరుగుడు. నడివేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మార్గాల కోసం వెతుకుతూ ఉంటాం. దాహార్తిని తీర్చడంతో పాటు పొట్టను చల్లగా ఉంచే పానీయాలకే పెద్దపీట వేస్తూ ఉంటాం. అయితే వేసవి సెగ, వేడి ప్రభావాల నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. వేసవిలో డీహైడ్రేషన్తో ఎండదెబ్బకు గురికాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకించి పుచ్చకాయ, దోస, నారింజ, నిమ్మ, పైనాపిల్ లాంటి పుల్లని పండ్లు ఎక్కువగా తినాలి. పసుపు, నారింజ రంగు పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ద్రవాహారం పరిమాణం పెంచాలి. ఇందుకోసం కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరికే బెర్రీ పండ్లు తింటూ ఉండాలి. అలాగే తాజా సూప్స్ కూడా తీసుకోవచ్చు. పలు రకాల కూరగాయలు, మొక్కజొన్నలతో తయారు చేసిన సూప్స్, పాలకూర సూప్ లాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీ ఈఏపీ సెట్కు 3,62,392 దరఖాస్తులు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ 2025కు 3,62,392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెట్ చైర్మన్ జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. రేపే నింగిలోకి రీశాట్ 1B. సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచి దేశ భద్రతను పటిష్టం చేసే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీశాట్ 1B ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఆదివారం ఉదయం 5:59 పిఎస్ఎల్వి C-61 రాకెట్ ద్వారా EOS-09 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. పగడ్బందీగా 10 సప్లిమెంటరీ పరీక్షలు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు DRO లక్ష్మీ నరసింహం ఆదేశం. ప్రజ్ఞానంద సూపర్ బెట్ చెస్ రుమేనియా అంచె క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన టై బ్రేకర్లలో ప్రజ్ఞానంద 15 పాయింట్లు సాధించి టైటిల్ అందుకున్నాడు. 90 మీటర్ల మార్క్తో నీరజ్ చరిత్ర. డైమండ్ లీగ్లో భారత స్టార్కు 2వ స్థానం, వెబర్కు మొదటి స్థానం. మన బల్లెం వీరుడు భళా అనిపించాడు. మరోసారి అసాధారణ ప్రదర్శనతో దేశం ఉప్పొంగేలా చేశాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న తన లక్ష్యాన్ని జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా చేరుకున్నాడు. దోహాలో శుక్రవారం జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ టోర్నీలో నీరజ్ 3వ ప్రయత్నంలో ఈటెను 90.23 మీటర్ల దూరం విసిరాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.